నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏస్ మోటార్ బ్లాగ్స్. ఈరోజు అయితే చిన్న ట్రిప్ అయితే వెళ్తున్నాం. అదేంటంటే శ్రీశైలం. మొత్తం ఫుల్ డీటెయిల్స్, షార్ట్ రూట్, ఎటు వెళ్ళాలి ఏంటని మొత్తం కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదైతే కలిగిరి రోడ్డు. రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. దొత్తులూరు పామూరు మీద వెళ్ళే రోడ్ ఇది. వీడియో లెంత్ ఎక్కువ అయిద్దని ఇంతసేపు అయితే రికార్డింగ్ పెట్టలేదు. ఫ్రెండ్స్, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాను. ఎటు పోవాలి, ఏది షార్ట్ కట్ రూట్ అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికి 9వ మైలు అయితే దాటాము. ఇంక ఇప్పుడంతా టిఫిన్ కూడా ఆపేది. ఇంజమూరు అవతల దొత్తులూరు దాకా ఆపేది లేదు. నా స్టాప్కి వెళ్ళిపోవడమే. ఉదయాన్నే జర్నీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ రోడ్లో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. హెవీ వెహికల్స్ ఏమి ఉండదు. ఎప్పుడైనా వచ్చే వాళ్ళు అయితే ఈ రోడ్లో రండి. ఇదైతే బెస్ట్ రూటు. మనం మధ్యాహ్నం 12:30 1 గంట లోపు వెళ్తే చాలు, మనకి సరిపోద్ది. రేపు అంతా ఉండి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయాన్నే బయలుదేరినా సరిపోద్ది. అటు కావలి నుండి ఒంగోలు, చేంగుర్తి, మార్కాపురం, దూరణాలు అట్టైనా వెళ్ళొచ్చు ఫాస్ట్ బైపాస్ రోడ్లో. కానీ కొద్దిగా ఎక్కువ లాంగ్ అయితే అయింది. లాంగ్ అంటే పెద్ద లాంగ్ ఏం కాదు, ఒక 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. కొద్దిగా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదైతే ట్రాఫిక్ తక్కువ, రోడ్ కూడా బాగుంటుంది. అయితే నైట్ టైం అయితే ఈ రోడ్లో బండ్లు అసలు ఏమి ఉండదు. నైట్ టైం అయితే ఈ రోడ్ అవాయిడ్ చేయడం బెస్ట్. ఉదయం పూటే ఈ రోడ్డు. కార్లో వచ్చేవాళ్ళు అయితే నైట్ టైం అయినా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బైక్లో అయితేనే కొద్దిగా ఇబ్బంది. టోల్ గేట్లు కూడా ఈ సైడ్ టోల్ గేట్లు కూడా తక్కువే. ఇప్పుడు ఏదో కొత్త టోల్ గేట్ ఓపెన్ అయిందో లేదో, ఓపెన్ అయ్యి ఉండదు ఇప్పుడే. కలిగిరి, ఇంజమూరు కూడా దాటేసాం. దొత్తులూరు రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి ఇప్పుడైతే కలిగిరి, ఇంజమూరు దాటాము. ఇది NH-67 హైవే. ఇప్పుడు దొత్తులూరు వెళ్ళిన తర్వాత దొత్తులూరు నుంచి రైట్కి వెళ్ళాలా. నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకైతే అటు నెల్లూరు పాలెం మీదుగా వస్తే నందిపాడు నుంచి ఆ దొత్తులూరు రోడ్లో కలుసుకుంటారు. దొత్తులూరు రోడ్ నుంచి దొత్తులూరు, పామూరు వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ రోడ్డు. రోడ్ అయితే ఏ క్లాస్కి ఉంది. ఇది ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. మబ్బు వేసుకొని మంచు పడుతుంది. ఏ క్లాస్కి ఉంది క్లైమేట్ కూడా. ఉదయాన్నే జర్నీ అయితే చాలా బాగా కలుస్తుంది. కాకపోతే మధ్యలో 2 స్టాపింగ్ అయితే తీసుకున్నాను. కార్లు, బస్సులు తప్పితే హెవీ వెహికల్స్ ఏముండదు, లారీలు అటువంటి ఏముండదు ఈ రోడ్లో. హ్యాపీగా వెళ్ళొచ్చు, రైడ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ రూట్లో కానీ వస్తే. స్పీడ్ కూడా పెద్ద మెయింటైన్ చేయట్లా. 80, 90 మెయింటైన్ చేస్తున్నా. మధ్యాహ్నానికి వెళ్తే మధ్యాహ్నం 12:30 1 గంటకి వెళ్ళినా చాలు. ఈ స్పీడ్ అయితే చాలు అనుకున్నా ఈ రోడ్లో. దొత్తులూరు దగ్గరలో ఉన్నాం. దొత్తుల్లో ఏదైనా ఆపి టిఫిన్ చేసుకొని నిదానం బయలుదేర. బస్సులో రావాలనుకుంటే నెల్లూరు నుంచి అయితే ఒంగోలు, చేంగుర్తి మీద రావాల్సిందే. ఈ రూట్లో అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండదు. ఇంకో నెల్లూరు నుంచి కార్లో కానీ 2 వీలర్లో అయితే రూట్ అయితే అదే, ఈ రూటే బెస్ట్. అటు నెల్లూరుపాలెం, ఆత్మకూరు, నెల్లూరుపాలెం, నందిపాడు నుంచి దొత్తులూరు, దొత్తులూరు నుంచి పామూరు. మీకు చూపిస్తాను దొత్తులూరు సెంటరు.
రోడ్ వేసిన ఇంతకుముందు రోడ్ చాలా వరస్ట్గా ఉంది. రోడ్ వేసిన తర్వాత రోడ్ అయితే చాలా బాగుంది. మొత్తం కొత్త రోడ్డు. మనకి కనిపించే కొండలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా అంతా కొండలే, ఉదయగిరి కొండలు. ఎక్కడన్నా టిఫిన్ ఆపేసి టిఫిన్ చేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు దొత్తలూరులో అయితే ఉన్నాం. లెఫ్ట్కి పోతే బద్దేలు, స్ట్రైట్కి పోతే సీతారామపురం, ఉదయగిరి వస్తుంది. మనం రైట్కి పోవాలా. నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే ఈ సెంటర్కి రావాలా, ఇటు నుంచి రైట్కి వెళ్ళాలా. ఇప్పుడైతే మనకు టిఫిన్ చేసుకొని బయలుదేరేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పామూరు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి NH 167కి ఎక్కాము. నాగార్జున సాగర్ 256, మాలకొండ 26, సింగరాయకొండ 72. మళ్ళా అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలా. ఇది నేషనల్ హైవే 167. రోడ్లన్నీ మొత్తం సూపర్ రోడ్స్, మొత్తం ఇటు సైడ్. అటు పోతే పామూరు ఊర్లోకి వెళ్తాం. ఇదంతా హైవే. నాగార్జున సాగర్ లెఫ్ట్, మాలకొండ స్ట్రైట్, సింగరాయకొండ స్ట్రైట్. మనం పోవాల్సింది లెఫ్ట్కి. చలి అయితే మామూలుగా లేదు. ఇప్పుడే కొద్దిగా సూర్యుడు బయటకు వచ్చాడు. మాలకొండ, కనిగిరి, ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలా. ఈ రోడ్ స్ట్రైట్ అయితే మాలకొండ వెళ్ళిపోద్ది. సింగరాయకొండ, మాలకొండ. ఇంకొకటే రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవడం. రైట్ సైడ్కి వచ్చి కందుకూరు, లెఫ్ట్కి పామూరు ఊర్లోకి వెళ్తుంది. స్ట్రైట్ ఇది కందుకూరు, ఈ పామూరు లెఫ్ట్ సైడ్కి. మనం పోవాల్సింది స్ట్రైట్. ఒకటే రోడ్డు, బాదుకుంటా వెళ్ళిపోవడం. నెక్స్ట్ కనిగిరి, తర్వాత మార్కాపురం. ఎప్పుడు వచ్చినా కానీ ఈ రోడ్ అయితే ట్రాఫిక్ అయితే అసలు ఏం లేదు. రోడ్ చాలా ఖాళీగా ఉంది. ట్రాఫిక్ చాలా, అసలు హెవీ వెహికల్స్ అసలు ఏం లేదు. కార్లు,
ఇంకో బైక్సే కానీ హెవీ వెహికల్స్ అసలు లేవు. జర్నీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రోడ్లో. ఇందాక మనం నరవాడ టెంపుల్ చూసాం కదా, నరవాడ టెంపుల్ కూడా తిరునాళ్ళు అయితే చాలా ఫేమస్ అండి. ఆడ ఎద్దుల పందాలు అది బాగా జరుగుతుంది. అది నరవాడ తిరునాళ్ళు వచ్చి జూన్లోనో జూలైలో. కనిగిరి 35 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. ఒకటే రోడ్డు 35 కిలోమీటర్లు ఉంది. కనిగిరి నుంచి మార్కాపురం ఎంత 30, అది కూడా ఒక 30 ఉంటుందేమో. ఇప్పుడు చూద్దాం వేస్తుంది. వినుకొండ 125 కిలోమీటర్లు, మార్చర్ల 19, నల్గొండ బోర్డు లేదు తినేస్తున్నారు. హైదరాబాద్ 355, మార్చర్ల. గోపాలపురం ఇది చిన్న విలేజ్ గోపాలపురం. అయితే చిన్న చిన్న విలేజ్లు అయితే వస్తుంది. ఆ విలేజ్లు కాడైతే ఒకరు చిన్నగా స్కూల్ పిల్లకాయలు, ఈ ఆటో వాళ్ళు ఎటువంటి తిరుగుతున్నారు. ఆ విలేజ్ కాడ మాత్రం కొద్దిగా చిన్నగా పోవాలా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనిగిరి వచ్చాము. కనిగిరి నుంచి మార్కాపురం 62 కిలోమీటర్లు ఉంది. డైరెక్ట్ బైపాసే. రోడ్ అయితే సూపర్ ఏ క్లాస్ రోడ్డు. ఇదే రోడ్ స్ట్రైట్. అయితే మార్కాపురం చూసుకున్నాం. పదండి బయలుదేరు. అయితే మార్కాపురం దగ్గర అయితే వచ్చేసాం. మనం ఇప్పుడు ఈ NH 565 రోడ్లు అయితే ఉన్నాం. మార్కాపురం నుంచి దోర్నాల టు శ్రీశైలం. ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే 85 కిలోమీటర్లు ఉంది. ఇంకో మధ్యలో భోజనం అంటే ఇంకో కొండ మీదకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ట్రైన్లో రావాలంటే మార్కాపురం వచ్చి, మార్కాపురం అయితే రైల్వే స్టేషన్ ఉంది. మార్కాపురం దాకా ట్రైన్లో రావచ్చు. అది కూడా గుంటూరు, నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే గుంటూరు నుంచి అయితే ట్రైన్స్ ఉన్నాయి. మార్కాపురం దిగి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అయితే బస్సు ఎక్కాల్సిందే. ట్రైన్ కన్వీనియంట్ అయితే అదే. ఇంకో బస్సెస్ అయితే డైరెక్ట్ బస్సెస్ ఎప్పుడైనా ఉంటాయి. ఆయిల్ ఎక్కితే ఫుల్ చేయించాము. ఇప్పుడు ఏడైనా ఫుడ్ తినేసి దారుణాలు అయితే ఉన్నాము. ఇప్పుడైతే దారుణాల్లో ఉన్నాము. దారుణాల నుంచి 49 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు. ఉండు బాబాయ్. దారుణాల్లో ఇక్కడే ఫోన్ చేసి ఇక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ కొండ మీదకే 49 కిలోమీటర్లు వస్తుంది ఘాట్ రోడ్డు. ఏమైనా తినకుండా పోతే మధ్యలో ఇబ్బంది పడతాం. కనీసం 2 hours అయినా పట్టచ్చు. దారుణాల్లో ఇంత ట్రాఫిక్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే బైపాస్ రోడ్ వేస్తున్నారు. అందుకోసం ట్రాఫిక్ అయితే లేదు. నాకు తెలియకుండా దాకా వెళ్ళిపోయా. దగ్గర టోల్ గేట్ దాకా వెళ్ళిపోయాను. మళ్ళీ పెట్రోల్ పట్టిద్దామని మళ్ళీ వెనక్కి వచ్చాను. 3 కిలోమీటర్లు వెనక్కి వచ్చా. ఆ బైపాస్ రోడ్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ అయితే లేదు అసలు. హోటల్లో ఈ రోడ్లో ఉన్న హోటల్స్ వాళ్ళు అంతా దివాలా ఎత్తుకోవాల్సిందే. బైపాస్ రోడ్ పడింది కాబట్టి. స్ట్రైట్ కనిపోతే కర్నూలు వస్తుంది. సరైన ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్. ఆత్మకూరు రోడ్డు స్ట్రైట్. మనం అయితే ఇటు నుంచి రైట్కి వెళ్ళిపోవాలా.
రైట్కి వెళ్తే శ్రీశైలం. బస్ స్టాప్ అయితే లెఫ్ట్ సైడ్ ఉండేది బస్ స్టాప్. శ్రీశైలం వెళ్ళాల్సిన మార్కాపురం దాకా ఇక్కడికి వచ్చి, బస్సెస్ అయితే ఇక్కడ నుంచి ఈ ఆర్సీ కాడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి లోపలికి. ఇదైతే బస్ స్టాండ్, మార్కాపురం బస్ స్టాండ్, దోర్నాల బస్ స్టాండ్. ఇక్కడ ఎక్కడైనా హోటల్లో ఉందనేసి డైరెక్ట్ కొట్టేయడం. ఏడైనా ఆపి చైన్ లూప్ కూడా చేయాలా. ఫ్రెండ్స్, శ్రీశైలం రావాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ 5 గంటల లోపల ఉండేటట్టు అయితే చూసుకోండి. దోరణాల్లో అదైతే పైకి అలవలేదు. ఆరైతే అలవ్ చేస్తారు 9 గంటల దాకా, కానీ మనం పోవడం అయితే సేఫ్ కాదు. 53 కిలోమీటర్లు ఘాట్ రోడ్ అని 53 కిలోమీటర్లు 49 అయితే ఘాట్ రోడ్. హోటల్లో భోజనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ దగ్గరలో ఏం హోటల్ అయితే కనపడలేదు. ఫ్రెండ్స్, దోరణాల దాటితే హోటల్స్ అయితే ఏమీ ఉండదు. మీరు ఏదైనా వాటర్ బాటిల్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఇక్కడే కంప్లీట్ చేసుకెళ్ళండి, లేదన్నా ఇక్కడే క్యారీ చేసుకెళ్ళండి. మధ్యలో అయితే కనీసం వాటర్ బాటిల్స్ కూడా దొరకవు. ఏం తీసుకోవాలన్నా దోరణాల్లో తీసుకెళ్ళండి. ఇక్కడైతే చిన్న హోటల్స్ ఉంది, బస్సు ఏదో ఆగి ఉంది. ఇక్కడే ఏదో ఒకటి తినేసి బయలుదేరతా. ఈ వీడియో అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. ఇంకా మొత్తం ఫుల్ రివ్యూ, కొండ మీద ఏ టెంపుల్స్కి వెళ్ళాలో మొత్తం కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మొత్తం కంప్లీట్ కొండ మీద ఏమేమి చూడాలి, టెంపుల్స్ మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కీప్ వాచింగ్.